హైదరాబాద్ కాటేదాన్లో ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. లోపల ఉన్న స్టూడెంట్స్ గేర్ చేంజ్ చేయడంతో బస్సు వెనక్కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మనం క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తోంది. బస్సు ఉన్నట్లుండి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. అక్కడ వెనక్కి వెళ్తూ ఒక కార్ని ఢీకొని బోల్తా పడింది బస్సు. లోపల ఉన్న స్టూడెంట్స్ గేర్ చేంజ్ చేశారన్నట్లుగా సమాచారం. ఇక అసలు ఎలా జరిగింది ప్రమాదం, దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. మైలార్దేవపల్లి బస్సు ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సరే, ఎట్లా జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి? ప్రమాదం జరిగిన టైంలో డ్రైవర్ ఉన్నారా బస్సులో? ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్కూల్ వదిలిపెట్టిన తర్వాత స్కూల్లోకి బస్సు పార్క్ చేయడంలో డ్రైవర్ అజాగ్రత్త వహించిండు. అది రోడ్డు స్లోప్ ఉండడం వల్ల వెనుకకు పార్క్ చేయడము ప్లస్ పిల్లలు ఎక్కే క్రమంలో అది రివర్స్లో వెళ్ళింది. అందులో డ్రైవర్ కానీ ఇంకా అటెండెంట్ కానీ ఎవరు లేరు. టోటల్గా ఒక 25 to 30 స్టూడెంట్స్ ఉండగా అది వెనుకకు వెళ్ళి రివర్స్లో వెళ్తుంటే క్రమంలో కార్ అడ్డు తగిలి బస్సు బోల్తా పడడం జరిగింది. స్కూల్ సరౌండింగ్స్లో 2-3 గల్లీస్ చూసినా సరే మొత్తం స్లోపీగా ఉన్నాయి రోడ్లు. సో ఆ రోడ్లో అసలు పార్క్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చూస్తారు మీరు? అది కూడా వాస్తవమే. స్కూల్ అప్లో ఉంది, రోడ్ అనేది స్లోప్గా ఉంది. బస్సెస్కు పార్క్ చేయడం అది సరైన ప్లేస్ కాదు. ఈవెన్ దో ఆ డ్రైవర్ తెలిసి కూడా ఆ రకంగా పార్క్ చేసి వితౌట్ సీట్ మీద కూర్చోవడం, కేర్ తీసుకోవడం లేకుండా వాళ్ళను ఈ డ్రైవరే వాళ్ళ పైనకి స్టూడెంట్స్ ఎక్కియడం వల్ల అది ప్రమాదం జరిగింది రివర్స్లో వెళ్ళి. ఇదే హాస్పిటల్లో లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా మనం చూడొచ్చు. డ్రైవర్ ఉండేనా ఆ టైంలో? ఎట్లా అయింది ఇన్సిడెంట్? क्या हुआ इंसिडेंट होने के? जब ड्राइवर नहीं थे, कोई बच्चा आया था और कुछ करके चले गए. 30 to 40 सब अपने आप. कोई बच्चा हैंड ब्रेक ऑफ कर दिया था, पीछे गई एक कार से क्रैश हो गया, गिर गए. मैडम उनको अभी सिर को लगे सो है, 3 टाका गिर गया और उसमें से ब्लेड जो आया, नाक में से ब्लेड है. कोई भी बच्चे को फ्यूचर में प्रॉब्लम नहीं आना, ऐसा ट्रीटमेंट करना चाहिए. बच्चे का फ्यूचर है, आपका बच्चा समझ के. हमारा ज़्यादा से ज़्यादा मेरे बच्चे को मार है. सब बच्चों को ऐसे नीचे लग गया, ऊपर लगा, लेकिन नॉर्मल है. उसको ज़्यादा लग गया. कांच का मार है, उसमें कोई कांच का असर नहीं रहना चाहिए. మేడం, ఎవరికైనా కండిషన్ సీరియస్ ఉందా వచ్చిన పిల్లలకి? లేదండి, కండిషన్ అయితే బాగానే ఉంది, అందరూ స్టేబుల్ ఉన్నారు. ఇంజురీస్ ఎవరికైనా సీరియస్ ఉన్నాయి? సీరియస్ ఇంజురీస్ లేవు, అన్ని మైనర్ ఇంజురీస్. అరౌండ్ 11 to 14 మెంబర్స్. మ్యాక్సిమం అయితే లెగ్ ఇంజురీసే ఉన్నాయండి, అన్ని బ్లంట్ ఇంజురీసే, మేజర్ అయితే ఏం లేదు. ఈ ఘటన పైన ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయనున్నారు. సీరియస్గా ఏ ఒక్క విద్యార్థి కూడా లేరు, అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దు అంటూ పోలీసులు చెప్తున్నారు. విడుదల శ్రీధర్తో మైలార్దేవపల్లి నుండి ప్రణీత, TV9.